హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.4 క్వశ్చన్ నెంబర్ 3 థర్డ్ బిట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ముందుగా క్వశ్చన్ నెంబర్ 3 ఏంటో చెక్ చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ జీపీ? ఇఫ్ దే ఆర్ జీపీ రైట్ 3 more terms. అంటే ఇక్కడ మనకి థర్డ్ బిట్ లో టోటల్ గా 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్స్ ని ఇందులో ఏ క్వశ్చన్ మనకి జీపీ సిరీస్ అవుతుంది, ఒకవేళ జీపీ సిరీస్ అవుతే దాంట్లో వచ్చేటువంటి 3 more terms, ఇంకా 3 terms ఏంటి అనేది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 4, 8, 16 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి సిరీస్ అనేది జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా మనము ఫస్ట్ చెక్ చేయాలి. సో జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే రేషియో అనేది క్యాల్కులేట్ చేయాలి. రేషియో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేస్తాం. సో 8 ని 4 తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. సో నెక్స్ట్ అదే విధంగా థర్డ్ టర్మ్ ని సెకండ్ టర్మ్ తో డివైడ్ చేయాలి. 16/8. 8 1 time, 8 2 times. సో ఇక్కడ రేషియో అనేది సేమ్ ఉంది కాబట్టి హియర్ రేషియో ఈజ్ సేమ్. Therefore, given series is a GP series. Therefore, 4, 8, 16 so on are in GP. అంటే ఒక సిరీస్ ఇచ్చి అది జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా అని తెలుసుకోమన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం సింపుల్ గా దాని యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో అంటే ఏంటంటే సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయాలి, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా థర్డ్ టర్మ్ ని సెకండ్ టర్మ్ తో డివైడ్ చేయాలి, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ అనేది సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సేమ్ ఉంటే అది జీపీ సిరీస్, సేమ్ లేకపోతే జీపీ సిరీస్ కాదు. సింపుల్. సో ఇప్పుడు జీపీ సిరీస్ అవునా కాదా అంటే జీపీ సిరీస్ అనేది తెలిసిపోయింది. దాని తర్వాత ఏంటి? 3 more terms. ఈ సిరీస్ లో వచ్చే 3 more terms కావాలి. అంటే నెక్స్ట్ 3 terms. సో ఇది A1, ఇది A2, A3. మనకు కావాల్సింది ఏంటి? A4, A5, A6 కావాలి. అప్పుడు ఏం చేయాలంటే nth టర్మ్ ఫార్ములా an is equal to a into r to the power of n minus 1. ఇది ఫార్ములా మనకి. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్, r అంటే రేషియో. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సింది A4 కాబట్టి n వాల్యూ 4, a వాల్యూ వచ్చేసి 4, రేషియో వచ్చేసి 2. 2 power 4 minus 1. 4 into 2 power 4 minus 1 is nothing but 2 power 4 minus 1 అంటే 3. 2 power 3. 4 into 2 power 3 is nothing but 8. 4 into 8 is nothing but 32. ఇది A4 వాల్యూ. నెక్స్ట్ A5 కూడా కనుక్కోవాలి. A5 అంటే a into r to the power of 5 minus 1. సో a వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 4, రేషియో వచ్చేసి 2. 2 power 5 minus 1. సో 4 into 2 power 4. 2 power 4 అంటే అర్థం ఏంటి? 2 into 2 into 2 4 times. అలా చేస్తే మనకి ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16 into 4 చేస్తే 64 వస్తుంది. నెక్స్ట్ A6, a into r to the power of 6 minus 1. a వాల్యూ 4, రేషియో వచ్చేసి 2, 6 minus 1 అంటే 5. 4 into 2 power 5 is nothing but 32. సో 32 ని 4 తో ఇంటూ చేస్తే 30 into 4 చేస్తే 120 వస్తుంది. 120 plus 2 4s are 8. 128. So therefore the next 3 terms are that is A4 is equal to 32, A5 is equal to 64, A6 is equal to 128. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ జీపీ సిరీస్ అవుతుందా అవదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ జీపీ సిరీస్ అవుతే దాంట్లో వచ్చేటువంటి 3 more terms ని కూడా రాయాలి.
So very simple. Next question number 2. Question number 2 వచ్చేసి ఇక్కడ 1/3 కామా -1/6 కామా 1/12 ఇది ఒక సిరీస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సిరీస్ జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా? జీపీ సిరీస్ ఎస్ ఆర్ నో? ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్. అవ్వదా అవుతుందా అంటే ఏం చేయాలంటే ఫస్ట్ రేషియో కనుక్కోవాలి. సో రేషియో ఎలా వస్తుంది? సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేసుకోవాలి. సో -1/6 ని 1/3 తో డివైడ్ చేయాలి. సో ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఇది రివర్స్ అయిపోతుంది, 3/1 అవుతుంది. సో 3 1 time, 3 2 times, -1/2, A3/A2, 1/12 by -1/6. సో ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్ లో వెళ్ళినప్పుడు 6/-1 అవుతుంది. 6 1 time, 6 2 times, -1/2. సో ఇక్కడ రేషియో అనేది సేమ్ ఉంది. రేషియో ఈజ్ సేమ్. Therefore, given series is GP series. అంటే మనకి ఇచ్చినటువంటి సిరీస్ జీపీ సిరీస్ అవుతుంది. ఇది జీపీ సిరీస్ అవుతుంది కాబట్టి దీంట్లో వచ్చే 3 more టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో A4 ఫస్ట్ an ఫార్ములా వచ్చేసి a into r⁴n-1. మనకు కావాల్సింది ఏంటి? A4 a into r⁴ ఏ వాల్యూ ఎంత? 1/3. రేషియో ఎంత? -1/2. 4 - 1 వచ్చేసి 3. సో 1/3 into -1/8. సో దట్ ఈస్ -1/24 వస్తుంది. సో దట్ ఈస్ A4. సిమిలర్లీ A5 a into r⁴ ఏ వాల్యూ వచ్చేసి 1/3, r వాల్యూ వచ్చేసి -1/2 to the power of 4. 1/3 ఇది వచ్చేసి 1/16 అవుతుంది. సో 3 into 16 is nothing but 48. A6 a into r⁴ ఏ వాల్యూ వచ్చేసి 1/3, r వాల్యూ వచ్చేసి -1/2, ఇది 5 అవుతుంది. 1/3 into 1/32. సో 32 into 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 96 వస్తుంది. So 1/96. Therefore, next 3 terms are -1/24, comma 1/48, comma 1/96. These are the next 3 terms. Next question number 3. 5, comma 55, comma 555 and so on. ఈ సిరీస్ అనేది జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా అనేది క్వశ్చన్. సో జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా అంటే ఏం చేస్తాం? మనము రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. 55/5. 5 1 time, 5 1 time, 5 1 time. That is 5 11 times. So second
రేషియో five 11 times 5 111 times. So we are getting 111 by 11. So here the ratio is not same. Not same. So given series is not GP series. ఇచ్చినటువంటి సిరీస్ జీపీ సిరీస్ కాదు, ఎందుకనంటే రేషియో అనేది సేమ్ లేదు కాబట్టి. ఒకవేళ రేషియో సేమ్ ఉంటే అది జీపీ సిరీస్, రేషియో సేమ్ లేదు కాబట్టి జీపీ సిరీస్ కాదు. క్వశ్చన్ నెంబర్ 4, ఫస్ట్ ఇచ్చినటువంటి సిరీస్ జీపీ సిరీస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకుంటాము? రేషియో ఫైండ్ అవుట్ చేస్తాము. రేషియో అంటే A2 by A1. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ వచ్చేసి -6, ఫస్ట్ టర్మ్ వచ్చేసి -2. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1 టైం, 2 3 టైమ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3, అంటే రేషియో వచ్చేసి 3. సో అదే విధంగా ఇక్కడ రేషియో కనుక్కోవాలి. A3 by A2 -18 by -6. మైనస్ మైనస్ క్యాన్సిల్, 6 1 టైం, 6 3 టైమ్స్. సో ఇక్కడ రేషియో వచ్చేసి 3. సో రేషియో అనేది సేమ్ ఉంది కాబట్టి ఇచ్చినటువంటి సిరీస్ జీపీ సిరీస్. దేర్ఫోర్ గివెన్ సిరీస్ ఇస్ జీపీ సిరీస్. ఓకే, ఒకవేళ జీపీ సిరీస్ అయితే మనం ఏం చేయాలి? దాని తర్వాత వచ్చేటువంటి 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి. సో దట్ ఈస్ A4, A5, A6. సో నౌ an అంటే ఏంటి? a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. మనకు కావాల్సింది A4, a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 1. a వాల్యూ ఏమో -2, రేషియో ఏమో 3. సో నౌ 4 లో నుంచి 1 తీసేస్తే 3 వస్తుంది. -2 into 3 cube 27. -2 into 27 is nothing but -54. So adi A4 value. Next A5. A5 is nothing but a into r to the power of 5 minus 1. So a value వచ్చేసి -2, r value వచ్చేసి 3. ఇది 4 అవుతుంది. -2 into 3 power 4 అంటే 81 అవుతుంది. 2 into 80 160, 160 plus 2 162, -162. సో నెక్స్ట్ A6 కూడా అనుకోవాలి మనం. a into r to the power of 6 minus 1. a value how much? -2, r value 3 అవుతుంది కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ 5 -2 into 3 power 5 అంటే అర్థం ఏంటి? 3 into 3 into 3 into 3 into 3 5 టైమ్స్ ఇంటూ చేస్తే 243 వస్తుంది. 243. సో ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే మనకి 200 టైమ్స్ 400, 480, 86, 486. Therefore the 3 more terms are A4 is equal to -54, A5 is equal to -162, A6 is equal to -486. సో ఈ సిరీస్ లో వచ్చే నెక్స్ట్ 3 టర్మ్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, 5th one, 1/2, 1/4, 1/6 and so on. సో ఫస్ట్ రేషియో కనుక్కోండి. A1, A2, A3. A2 by A1 చేస్తాము. A2 అంటే 1/4 by 1/2. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ డినామినేటర్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ న్యూమినేటర్ లోకి వెళ్తే అది రివర్స్ అయిపోతుంది.
2 1 time, 2 2 times, 1/2 వస్తుంది. అదేవిధంగా A3 by A2, 1/6 by 1/4, 1/6 into 4/1, 2 2s are 4, 2 3s are 2/3 వస్తుంది ఇక్కడ రేషియో. సో ఇక్కడ రేషియో ఏమో 1/2, ఇక్కడ రేషియో ఏమో 2/3, నాట్ సేమ్. సో గివెన్ సిరీస్ ఈజ్ నాట్ జీపీ. సో ఇది జీపీ సిరీస్ కాదు, ఎందుకంటే రేషియో అనేది సేమ్ లేదు కాబట్టి. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 6, 3, -3 square, 3 cube, అండ్ సో ఆన్. సో ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది ఇందులో, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది జీపీ సిరీస్ అవుతుందా అవ్వదా అంటే సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మనం రేషియో కనుక్కుంటాం. A2 by A1 చేస్తే -3 square by 3 అవుతుంది ఇది. సో -3 square, -3 square is nothing but 9/3. 3 1s are 3 3s are -3 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ రేషియో A3 by A2 చేస్తే A3 అంటే 3 cube by -3 square. 3 cube is nothing but 27. 3 square is nothing but 9. 9 1 time, 9 3 times, మనకి -3 వస్తుంది. సో రేషియో అనేది సేమ్ ఉంది కాబట్టి గివెన్ సిరీస్ ఈజ్ జీపీ సిరీస్. ఇచ్చినటువంటి సిరీస్ మనకి జీపీ సిరీస్ అవుతుంది. ఒకవేళ జీపీ సిరీస్ అయితే మనం ఏం చేయాలి, దాంట్లో వచ్చి నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి. అంటే A4, A5, A6. ఫస్ట్ an is nothing but a into r to the power of n-1. A4 కావాలంటే a into r to the power of 4-1. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 3. రేషియో వచ్చేసి -3. 4 - 1 is nothing but 3. 3 into -3 to the power of 3 is nothing but -27. సో ఈ రెండు ఇంటి చేస్తే మనకి -81 వస్తుంది. A5 కనుక్కోవాలి. a into r to the power of 5-1. ఇక్కడ a వాల్యూ మనకు తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into r వాల్యూ -3, 5-1 అంటే 4. 3 into -3 to the power of 4 అంటే మనకు వచ్చేసి 81 అవుతుంది. సో 81 into 3 చేస్తే 243 వస్తుంది. నెక్స్ట్ A6, 3 into -3 to the power of 6-1. 3 into -3 to the power of 6-1 అంటే 5 అవుతుంది. సో దట్ ఈస్ 3 into -243. సో -243 into 3 చేస్తే, సో ఇక్కడ చూడండి, 3 3s are 9, 3 4s are 12, means 1 here, 3 2s are 6 plus 1 7, -729 వస్తుంది. సో therefore the next 3 terms are -81, 243, -729, -729. These are the next question number 7. X, 1, 1/x and so on. సో ఈ క్వశ్చన్ జీపీ సిరీస్ అవుతుందా అవదా ఫస్ట్ చెక్ చేయాలి. సో ఇది A1, ఇది A2, ఇది A3. ఫస్ట్ రేషియో క్యాల్కులేట్ చేయండి. రేషియో క్యాల్కులేట్ చేస్తే A2 by A1 is the ratio 1/x. నెక్స్ట్ A3 by A2 చేయాలి. A3 అంటే 1/x by 1. ఇది కూడా మనకి 1/x వస్తుంది. సో ఇక్కడ రేషియో అనేది సేమ్ ఉంది. రేషియో ఈజ్ సేమ్. సో ఇచ్చినటువంటి సిరీస్ జీపీ సిరీస్. గివెన్ సిరీస్ ఈజ్ జీపీ సిరీస్. అప్పుడేం చేయాలి, దీంట్లో వచ్చేటువంటి నెక్స్ట్ 3 more టర్మ్స్ కూడా రాయాలి మనము. సో A4, A5, A6. ఫస్ట్ an
A4 అంటే A into R to the power of 4 minus 1. A value X, ratio 1 by X, ఇది 3. సో ఇక్కడ X ఉంది ఆల్రెడీ, 1 by X to the power of 3 అంటే 1 by X cube అవుతుంది. సో నా X cube అంటే అర్థం ఏంటి? X into X 3 times. 1x cancel, 1 by X square వస్తుంది ఇది. సో నెక్స్ట్ A5, A into R to the power of 5 minus 1. A value ఏమో X, R value 1 by X, 5 minus 1 అంటే 4 అవుతుంది. X into 1 by X to the power of 4. సో X to the power of 4 అంటే X into X 4 times. X cancel అయిపోతాయి, 1 by X cube. Next A6, A into R to the power of 6 minus 1. A value ఏమో X, ratio ఏమో 1 by X. ఇది 5 అవుతుంది. X into 1 by X to the power of 5. X by X into 5 times. 1x cancel, 1 by X to the power of 4. Therefore, the next 3 terms are 1 by X square, 1 by X cube, 1 by X to the power of 4. Question number 8. 1 by root 2, comma minus 2, comma 4 root 2. So first ఇది GP సిరీస్ అవుతుందా అవ్వదా చెక్ చేద్దాం. ఫస్ట్ మనం రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. A2 by A1 చేయాలి ఫస్ట్, -2 by 1 by root 2. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. సో డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే రివర్స్ అయిపోతుంది. √2 by 1. So -2 √2. This is the ratio. Next, second, A3 by A2. A3 వచ్చేసి 4 √2 by -2. 2 ones are 2 2s are. -2 times √2. So ratio is same. So it will form a GP series. సో ఇది GP సిరీస్ అవుతే ఏం చేయాలి మనము? నెక్స్ట్ 3 టర్మ్స్ రాయాలి. సో AN వచ్చేసి A into R to the power of n minus 1. We need A4, A into R to the power of 4 minus 1. A value వచ్చేసి 1 by √2. R value -2 times √2. R లో 3 ఉంటుంది. 1 by √2. సో ఇది వచ్చేసి మనకి -2 times √2 into -2 times √2 into -2 times √2, 3 times. So next term, 2 to the 4, 4 to the 8, -8, √2 gets cancelled. Remaining we left with √2 into √2, that is 2 again, -16 వస్తుంది మనకి. నెక్స్ట్ A5, A into R to the power of 5 minus 1, A into R to the power of 4. ఇది A వాల్యూ వచ్చేసి 1 by √2, R వాల్యూ వచ్చేసి -2 times √2 by 4. 1 by √2 into -2 times √2, -2 times √2 into -2 times √2 into -2 times √2. √2 gets cancelled. Next, 2 to the 4, 4 to the 8, 8 to the 16. √2 into √2 become 2. Again, one √2 will be there. So 32 times √2. Next, we have to calculate A6. So A6 is nothing but A into R to the power of 6 minus 1. A value వచ్చేసి 1 by √2
రేషియో వచ్చేసి -2 times √2 power 5. So now 1/√2 into -2 times √2 into -2 times √2 into -2 times √2 into -2 times √2 into -2 times √2. √2 cancel. Next, 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32. So -32 వస్తుంది. After that, √2 into √2 become 2. √2 into √2 become 2. So ఇది ఇంటూ చేస్తే మనకు వచ్చేసి 32 into 2 is nothing but 64. 64 into 2 is nothing but 128. Therefore, the next 3 terms are -60, 32 √2, -128. Last question. 0.4, 0.04, 0.004 and so on. So ఇది first term, ఇది second term, ఇది third term. First ratio కనుక్కోవాలి. రేషియో వచ్చేసి A2/A1 0.04 by 0.4. సో ఇది 4/100, ఇది 4/10. Fraction by fraction, denominator fraction is going to numerator, it becomes reverse. 4 cancel, 0 cancel, 1/10 is the ratio. So next, A3/A2 0.004 by 0.04. 4/1000, 4/100. 4/1000 by 4/100. Fraction by fraction. సో 1/10 వస్తుంది. రేషియో ఇక్కడ 1/10. సో రెండిట్లో రేషియో సేమ్ ఉంది కాబట్టి గివెన్ సిరీస్ ఈజ్ జిపి సిరీస్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? 3 టర్మ్స్ కనుక్కోవాలి. A4 A into r to the power of 4 minus 1. ఇక్కడ A వాల్యూ వచ్చేసి 0.4, R వాల్యూ వచ్చేసి 1/10. 4 minus 1 అంటే 3 అవుతుంది. That is 0.4 into 1/1000. సో పాయింట్ అనేది 3 digits ముందు డెసిమల్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. సో దట్ ఈస్ 0.0004. నెక్స్ట్ A5 A into r to the power of 5 minus 1. A వాల్యూ వచ్చేసి 0.4, R వాల్యూ వచ్చేసి 1/10. ఇది 4 అవుతుంది. 0.4 by 1/10,000. 10,000 అంటే పాయింట్ అనేది 5 digits ముందు డెసిమల్ పాయింట్ వస్తుంది. 0.00004. నెక్స్ట్ A6 A into r to the power of 6 minus 1. A value 0.4, R value 1/10. ఇది 5 అవుతుంది. 0.4 into 1/, ఇది 1 lakh. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టేస్తే 6 digits ముందు డాట్ వస్తుంది. 0.00004. So these are the next 3 terms of GP series.